తిరుపతి జనసేనలో చిచ్చురేగింది. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి వర్గ పోరుకు దారితీసింది. జనసేననే కొట్టే సాయి ప్రసాద్ ను శ్రీకాళహస్తి చైర్మన్ గా ఎంపిక చేయడంపై నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుత కోట ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసిన ఆమె సాయి నియామకంపై పునరాలోచించాలని కోరారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తికి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వటం సమంజసం కాదని పేర్కొన్నారు. తనపై జరిగిన రాజకీయ కుట్రల్లో కొట్టే సాయి ప్రసాద్ కూడా ఒకరని, వాటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇప్పటికే ఇచ్చానన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని లేఖలో పేర్కొన్నారు వినుత కోట. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, వినుత కోట లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ప్రధానంగా ఆమె అభ్యంతరాలేంటి? అనుశ్రీ శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వినుత కోట యొక్క శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవికి సంబంధించి కొట్టే స్థాయిని ఎంపిక చేస్తున్నారన్నటువంటి ప్రచారం జోరుగా సాగడంతో ఆమె తాజాగా జనసేన పార్టీ ఇన్ఛార్జి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు లేఖ ద్వారా తెరపైకి వస్తున్నాయనేది ప్రధానంగా తెలుస్తుంది. ప్రధానంగా తనకు జరిగినటువంటి అన్యాయంలో తెర వెనుక ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి కొట్టే స్థాయికి సంబంధించి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సరికాదు, మహిళలంటే గౌరవం లేనటువంటి వ్యక్తికి శ్రీకాళహస్తి దేవస్థానం వంటి ప్రముఖ ఆలయ చైర్మన్ పదవి కట్టబెడతారనేటువంటి సమాచారం తనకు సాధించిందంటూ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వినుత కోట శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గా ఆమె ఉన్నారు. ఏదైతే ఒక డ్రైవర్ హత్య కేసులో ప్రధానంగా జైలు జీవితం గడుపుతూ 2 నెలల క్రితం ఆమె బెయిల్ పై కండిషన్ బెయిల్ పైన ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ప్రధానంగా యొక్క కొట్టే స్థాయికి చైర్మన్ పదవి ఇస్తారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం ఇప్పుడు ప్రధాని సంప్రదించి అన్ని ఆధారాలతో కలిపి త్వరలోనే మీడియా ముందుకు వస్తారంటూ ఆమె లేఖలో స్పష్టంగా చెప్పడం ఇప్పుడు కూటమి నేతల్లో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవికి సంబంధించి ఆశావాహుల ఆశలపైన కొంతమందికి నీరు చల్లుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా యొక్క టీడీపీ నుంచి భారీ ఎత్తున చైర్మన్ పదవి ఆశిస్తున్నారు, జనసేన పార్టీ నుంచి ఆశిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచి కూడా ఆశావాహులు తెరపైన పెద్ద ఎత్తున తెరవేనికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ యొక్క ప్రకటన నేపథ్యంలో కొట్టే స్థాయికు చైర్మన్ పదవి ఇవ్వడం అభ్యంతరం అంటూ వినుత కోట లేఖ రాయడం ఇప్పుడు సరికొత్త పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.